సంబంధించినటువంటి ప్రకటన. వెనుకబడిన వర్గాల సాధికారతకు విద్యే తొలిమెట్టని మహాత్మా జ్యోతిబా పూలే భావించారు. ఆధునిక సమాజంలో బీసీ కులాలు నిలదొక్కుకోవాలంటే విద్యాపరంగా వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలి. విద్య కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు, సామాజిక హోదాను అందిస్తుంది. బలహీన వర్గాలకు ఆర్థికంగా చేయూతను అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. విద్యా విషయకంగా బలహీన వర్గాలు వికాసం పొందేందుకు కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందించాలని మొదటి నుండి భావించాం. ఇందుకోసం ఆవాస విద్యాలయాలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పేద వర్గాలకు విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం. అధికారంలోకి రాగానే అమలు దిశగా అడుగులు వేస్తున్నాం. ఆవాస విద్యాలయాలు విద్యార్థుల జీవితాలలో గొప్ప పరివర్తనను సాధిస్తాయి. రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఎస్సీ గురుకులాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే లాంటి మహనీయుల ఆశయాలు నెరవేర్చే దారిలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆవాస విద్యాలయాల ఏర్పాటుకు పూనుకున్నది. అంబేద్కర్ మహాశయుని 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఎస్సీల కోసం 125, ఎస్టీలకు 51 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. మైనారిటీలకు 200 స్కూళ్లను మంజూరు చేసి అందులో 71 రెసిడెన్షియల్ స్కూళ్లను గత ఏడాది ప్రారంభించింది. ఇదే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగానే బీసీ పిల్లల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే పేరున ఈ స్కూళ్లు ఏర్పాటు అవుతాయి. ఇందుకోసం మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని ఇప్పటికే ఏర్పాటు చేశాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ పాఠశాలల్లో 76,160 మంది విద్యార్థులు మంచి విద్యను పొందగలుగుతారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరుగుతుంది. వీరికి తగిన మౌలిక వసతులు, మంచి పోషకాహారం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ తదితర సదుపాయాలు అందించేందుకు ప్రతి విద్యార్థి మీద 1,05,000 నుంచి 1,05,000 రూపాయల నుంచి 1,25,000 వరకు ఖర్చు అవుతుంది. ధనవంతుల పిల్లలు కార్పొరేట్ విద్యాసంస్థలో పొందే విద్య కన్నా మెరుగైన విద్యను ఈ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా బీసీ కులాల పిల్లలు పొందుతారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రము బలహీన వర్గాల కోసం ఇంత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యాలయాలు నెలకొల్పలేదు. చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం వెనుకబడిన కులాల విద్యార్థుల అభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది. వెనుకబడిన వర్గాలకు విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా విలువల ద్వారా అభివృద్ధి ద్వారా సంపద పొందినప్పుడే దేశం నిజమైన పురోగతిని సాధిస్తుందని పూలే మహాశయుడు అభిప్రాయపడ్డారు. ఆయన స్వప్నం సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం పునరంకితమవుతుందని నేను ప్రకటిస్తున్నాను.